శారదా చట్టం ఏ వైస్రాయ్ కాలంలో వచ్చిందంట? శారదా యాక్ట్ అనేది ఏ వైస్రాయ్ కాలంలో వచ్చిందంట? చూడండి, వెల్లింగ్టన్, లార్డ్ ఇర్విన్, లార్డ్ రీడింగ్ అండ్ లార్డ్ కర్జన్ అండి. సో మొత్తానికి శారదా చట్టం అనేది ఏ ఇయర్లో వచ్చిందో తెలిస్తే మనకి ఆ టైంలో ఉన్నటువంటి వైస్రాయ్ గురించి మనం చెప్పొచ్చు అనమాట. బేసిక్గా తీసుకుంటే శారదా యాక్ట్ అనేది మనకి 1929లో వచ్చిందండి. ఈ శారదా యాక్ట్ కాన్సెప్ట్ ఏంటండి అంటే మినిమం ఏజ్ అనమాట, అంటే కనీస వివాహ వయస్సుని నిర్ధారించడం అనమాట. 14 ఇయర్స్ అనేది అమ్మాయికి, అలాగే 18 ఇయర్స్ అనేది అబ్బాయికి నిర్ధారించినటువంటి చట్టం అనమాట. ఇది యాక్చువల్లీ 1929లో ఓకే మనకి ఇర్విన్ టైంలో వచ్చిందండి. ఇర్విన్ అనే వైస్రాయ్ టైంలో వచ్చిందనమాట. ఇర్విన్ అనే వైస్రాయ్ టైంలో ఇంకా ఏం జరిగిందంటే మనకి ఇండియాలో సైమన్ కమిషన్ అనేది ఇండియాలో పర్యటించింది. అలాగే ఈయన దివాళీ డిక్లరేషన్ అనే దాన్ని కూడా ప్రకటించారు 1929లోని. అలాగే రౌండ్ టేబుల్ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి 1930లో ఇంగ్లాండ్లో. అలాగే గాంధీ గారికి ఇర్విన్కి ఒక అగ్రిమెంట్ జరిగిందండి 1931 మార్చ్ 5న. గాంధీ